ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. ప్రెసెంట్ మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? వెంకట్ భయ్య చోర్ ఫాస్ట్ అనుకుంటా, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేసాడు కూడా కదా. ఆఫ్టర్ డైవర్స్ అయిపోయాక అట్నా? ఎప్పుడు శ్రీనివాస్ అది కోర్టు ఎప్పుడవుతుందంటే ఎవరు చెప్పగలం? డైవర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకో. ఇది కదా మనకు కావాల్సింది, ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాం జనాలు అంతా. మనమే తప్పు మాట్లాడుకుంటున్నాం. మీ ఏజ్ ఎంత అంటే అడగొద్దు, అడుగుతున్నా పర్లేదు, ఇట్స్ ఓకే. అడుగుతాను మళ్ళీ అడిగాం. ఏంది భయ్య ఇది? ఇంకే అడిగేసాం చెప్తారులేండి. అన్ని చెప్పిన వాళ్ళు ఇది చెప్పలేరా? 33 అండి. 33. ఓకే ఓకే ఓకే. ఏంటి భయ్య ఇది నిజమంటారా? నాకెందుకో అట్లా అనిపిస్తలేదే. శ్రీనివాస్ గారిది 58. వయసుతో సంబంధం ఉంది భయ్య. ప్రేమ ఇంపార్టెంట్. జనాలకి కావాల్సింది ప్రేమ ఉంటే చాలు, ఏదైనా పర్లేదు. 58. వాళ్ళ కూతురు ఏజ్ ఉండొచ్చు మీద నాకు తెలుసు. అవును. ఏంటి భయ్య ఎవరుంటే ఏంటిది? మనకు కావాల్సింది ఏంటిది? తండ్రితో ఒక కూతురు ఏజ్ ఉన్న అమ్మాయి పెళ్ళి అంటే నో భయ్య, పోయాక అంటారు దీన్ని. కలికాలంలో చాలా ఉంటాయి, ఇంక జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎట్లా చూస్తారు సమాజం? ఏజ్ జస్ట్ నంబర్ అండి నా దృష్టిలో. సూపర్ కామెంట్ ఆఫ్ ది ఇయర్ అనేసి దీన్ని అంటారు జనాలు. ఓకే, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిసారా? ఏంటి భయ్య క్వశ్చన్ అర్థం కాలేదా? ఇంకోసారి వింటారంటారా? సరే వినండి. మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిసారా? నీ అబ్బా ఎలా కనబడుతున్నాను రా నీకు? ఏముంది భయ్య, కరెక్టే కదా అడిగారు, తప్పేముందండి. ఇన్ని క్వశ్చన్ అడిగినప్పుడు అడగడం తప్పేం లేదు. ఆ క్వశ్చన్స్ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అదే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫీల్ అవుతారు. ఎందుకు అవ్వరు? అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు అవుతాం. అదే నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకో నాకు అడగాలనిపించింది, సో అడిగినా. చాలా ఎకసకాలు ఉన్నారా నీ దగ్గర? నీకెంత కావాలి భయ్యా? మనకి టన్ను ఉంది అనుకో క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ మామూలు లేదు, టెస్ట్లు ఇంకేమైనా చూద్దాం. ఇంకా సో తప్పు అనుకుంటే సారీ. సో సమాజం కూడా తప్పు అనుకుంటుంది నాకు తెలిసి. అడగడం తప్ప, అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న. తప్పుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు అది. అడిగినా అంటే జనాలు చాలా మంది క్వశ్చన్ అడగాలి అని అనుకుంటారు, సో అందుకని అడిగా. కవర్ చేయకే మాకు తెలియదు అనుకున్నావా? జనాలు అనుకుంటున్నావు లేదో కానీ భయ్యా, నీకు మాత్రం ఉంది కాబట్టి అడిగావు, తప్పేం లేదు. సరే అడిగేసే. ఇవి అన్ని క్వశ్చన్స్ కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. ఆ ఇంటర్వ్యూ నువ్వు వేసుకో భయ్యా, జనాలకు క్లారిటీ ఉంటుంది. నువ్వు క్వశ్చన్ భలే అడుగుతున్నావు కాబట్టి తప్పేం లేదు, అడిగేసేగా. వెళ్ళిపో. తీసేయ్.